ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. తామసించదగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు. తామసించదగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు. నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము పరుగిడిరా. నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము పరుగిడిరమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. తాన్ని కడుగును తన రక్తముతో, తండ్రి వలె నీ పాపమునంతా. తాన్ని కడుగును తన రక్తముతో, తండ్రి వలె నీ పాపమునంతా. తనయుడవై పోదు విప్పుడే, తనయుడవై పోదు విప్పుడే పరుగిడిరమ్ము. తనయుడవై పోదు విప్పుడే, తనయుడవై పోదు విప్పుడే పరుగిడిరమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమ వార్త ప్రకటింపబడే, ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటింపబడే, ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా పరుగిడిరమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా పరుగిడిరమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది 4వ సువార్త కూడిక. నిన్నటి దినం ఆదివారం కాబట్టి మనం సువార్త కూడికను కలిగి లేము. ఈ దినం సోమవారం సువార్త కూడికను మనం కలిగి ఉన్నాము. గడిచిన 3 కూడికల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటి మాట, ధర్మశాస్త్రం నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. రెండోది, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెప్పారు.
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నారు. మరి అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాము. దేవుని వాక్యంలో నుండి మనం ఈ దినం మత్తయి సువార్తను తీసుకుంటాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం అండి, 13వ వచనం మనం చదువుకుంటాం ఈరోజు. ఇది 4వ కూడిక. 3వ కూడిక గురించి చెప్పలేదు అనుకుంటాను. గడిచిన 3వ కూడిక ఏంటంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని తీసుకున్నాము. 3వ కూడికలో అనేకుల కొరకు, మన కొరకు విమోచన క్రయధనంగా, ఈ భూమి మీద ఉన్న మన కొరకు విమోచన క్రయధనంగా ఆయన తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని 3వ కూడికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాట చెప్పాము, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చి ఉన్నారని. రెండవది జీవం ఇవ్వడానికి వచ్చారని. మూడవది విమోచన క్రయధనంగా ఆయన తన ప్రాణం ఇవ్వడానికి వచ్చారని చూసాము. ఈరోజు పాపులను పిలువ వచ్చి ఉన్నాడన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. 9వ అధ్యాయం 13వ వచనం, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు అని యేసు ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్పారు. ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన మీ వాక్యం బట్టి మీకెంతో స్తోత్రములు దేవా, మీకెంతో వందనములు చెల్లిస్తున్నాము. నాయన, ఈ వచనంలో మీరు పాపులను పిలవచ్చితిని అని మీరు జ్ఞాపకం చేసిన మీ వాక్యాన్ని బట్టి మీకెంతో స్తోత్రాలు. దయావాత్సల్యత కలిగిన మా దేవ, మరి ఈ యొక్క వాక్యాన్ని గురించి ధ్యానం చేయనంటుండగా మాతో మీరు మాట్లాడమని, మీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ, మీ కనికరం కలిగిన హస్తములకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకటి మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 13వ వచనంలో పాపులను గురించి, నీతిమంతులను గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులను పిలవడానికి రాలేదని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి భూమి మీద పాపులు, నీతిమంతులు అందరూ ఉన్నారేమో అని ఒకవేళ మనం అభిప్రాయపడుతూ ఉంటామేమో ఈ వచనం చదివేటప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులను పిలువ రాలేదన్నాడు కదా, నీతిమంతులు ఉన్నారేమో అని మనం అనుకుంటాం. కానీ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని రాస్తుంది. అయితే మరి ఎవరి గురించి మాట చెప్పారు అని మనకు అనిపించవచ్చు. ఎవరి గురించి చెప్పారంటే, యేసు ప్రభువారు నీతిమంతులము అనుకుంటున్న వాళ్ళ కోసం నేను రాలేదని చెప్పారు. నీతిమంతులము అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ లోకంలో, అలాంటి వాళ్ళని పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను అని యేసు ప్రభువారు సెలవిచ్చారు. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే నేను పాపిని, దేవా నేను పాపాత్ముడును అని ఎవరైతే అంటూ ఉన్నారో అలాంటి వారిని ఆయన పిలవడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ భూమి మీద నీతిమంతుడు లేడనేది మనకు చూసాము. బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట రాయించారు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అని సెలవిచ్చారు. దేవుని వాక్యం మనం చదివినప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా అందరూ పాపం చేస్తున్నారు. రోమ 5:12లో
ఏమని రాస్తుంది ఇక్కడ అంటే, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అని రాస్తుంది. కాబట్టి మనుషులందరూ పాపం చేశారు, నీతిమంతుడైన వాడు లేడు. బైబిల్లో ఇంకా ఇలాంటి సందర్భాలు మనం చాలా చూడవచ్చు, మనం పాపులమని తెలుసుకోవడానికి. భూమి మీద అందరూ పాపులమే, నీతిమంతులం కాదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తను వాక్యాన్ని భూమి మీద అందించినప్పుడు, ఆ వాక్యం ఎవరైతే అంగీకరించి పాపములు ఒప్పించబడి, దేవా నేను పాపిని నన్ను రక్షించుము అని ఎవరైతే ఆయన్ని అడుగుచున్నారో, పాపులము అని గుర్తించారో, అలాంటి వారిని రక్షించడానికి, అలాంటి వారిని పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని వాక్యంలో మనం చదువుతాము, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం, ఇక్కడ 8వ వచనంలో చూస్తాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అని రాస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు పరిశుద్ధాత్మగా ఈ భూమి మీద ఆదరణకర్తగా ఆయన ఆదరణకర్తను పంపి ఈ లోకంలో పాపను గురించి, నీతిని గురించి, తీర్పు గురించి లోకమును ఒప్పింపజేసేటువంటి పని కలిగి ఉన్నారు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో అట్టి వారి ద్వారా హృదయం తాకబడి, ఎవరైతే వాక్యం విన్నారో వారి యొక్క విన్న వాక్యాన్ని బట్టి హృదయం తాకబడి, పాపములు జ్ఞాపకం చేయబడి, పాపములు గుర్తించబడి, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించు, లేక నన్ను కడుగుము అనేటువంటి వ్యక్తులను ఆయన పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనమందరం పాపులు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాం. మనలో ఉన్న పాపం ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. కాబట్టి దేవుడు ఈ లోకంలో పాపులను పిలవడానికి వచ్చారు. పాపులు అంటే ఎలాగుంటారు? వాళ్ళు ఏమన్నా వేరియంట్గా ఉంటారా? వాళ్ళు ఏమన్నా వేరేగా ఉంటారా? కాదు. అందరం పాపులు అన్నప్పుడు స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు, ఉన్నవారు లేనివారని భేదం లేదు, విద్యావిహీనులని కానీ, విద్య కలిగిన వాడని కానీ, స్థల భేదం, కుల భేదం, మత భేదం లేదు. అందరూ పాపం చేశారు. అయితే పాపము మానవుడి జీవితంలో అనేక రకాలైన రీతిలో పాపము ఆ వ్యక్తికి, మరి ఆ వ్యక్తుల్లో పాపం కనిపిస్తూ ఉంటుంది. పాపం ఏం చేస్తుంది, మానవుడిని ఎలా గుర్తించగలుగుతారు అని మనం చూస్తే, పాపం మానవుడి యొక్క జీవితంలో భారమును కలిగించేదిగా ఉంది. పాపము భారమును కలిగించేదిగా ఉంది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట చెప్పారు. ప్రయాసపడి భారమును మోయిచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును అని యేసు ప్రభువారు ఆహ్వానించి పిలిచారు. పాపులకు ఏముంటుంది అంటే భారం ఉంటుంది. పాపమును మనం ఎలా గుర్తిస్తాము? పాపము మానవుని హృదయంలో భారమును కలుగజేస్తుంది. భారము అంటే మనకు తెలుసు, ఏదైనా నెత్తి మీద వస్తువు పెట్టుకుంటే బరువు అనిపిస్తుంది. ఇది శరీరం మోసే బరువు, కానీ మనసు మోసే బరువు, భారం వేరుగా ఉంటుంది. భారం. కాబట్టి పాపం మానవుని హృదయంలో ఏం తెస్తుంది అంటే ఎక్కడ లేని చింత, ఎక్కడ లేని మానసిక వేదన, హృదయం బరువు. కాబట్టి మానవుడు భరించలేనటువంటి భారంగా ఉంటుంది. పాపము మానవుని హృదయంలో భారంను తీసుకొస్తుంది. బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, మానవుడి యొక్క జీవితంలో పాపము
మోయలేని భారంగా ఉంటుంది. అది మనం మోయలేం. దాన్ని మనం గుర్తించినప్పుడు, దాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని మనం మోయలేం. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి అంటే, నా పాపములు నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి అని రాస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో మనం ఈ మాటను గుర్తిస్తాం. కీర్తన 38వ అధ్యాయము 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. చూడండి, పాపం ఏం చేస్తుంది? మానవునికి భారమును కలుగజేస్తుంది. మానవునికి భారమును కలిగిస్తుంది. కాబట్టి వాక్యంలో ఇంకా ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం. 65వ కీర్తనలో కీర్తనకారుడు ఈ మాటను సెలవిచ్చినట్లుగా చూస్తాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 3వ వచనం, నా మీద మోప దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. నా మీద మోపబడిన దోషములు భరింపనివి. ఒక వ్యక్తి తన జీవితంలో అప్పుల భారాన్ని మోయవచ్చు, అనారోగ్య భారాన్ని కూడా మోస్తూ ఉంటారు. కానీ నీ పాపం నీకు కనబడినప్పుడు, నీలో పాపం ఉంది అనే విషయం తెలుసుకున్నప్పుడు నువ్వు దాన్ని మోయలేవు. అర్థం అవడానికి ఒక చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తి షుగర్తో బాధపడుతున్నాడు అనుకున్నాం. ఆ వ్యక్తికి షుగర్ బయటపడక ముందే అతనికి కొన్ని సంవత్సరాల నుంచి అది లోపల ఉంటుంది. 1-2 సంవత్సరాల నుంచి దాని సిమ్టమ్స్ చెప్తుంటుంది, కానీ ఆ మనిషికి అర్థం కాదు. ఎప్పుడైతే అది బయటికి రివ్యూలు అయిందో, ఎప్పుడైతే అది బాహాటంగా అనారోగ్య పరిస్థితులను తీసుకొస్తుందో, ఆ షుగర్ని మానవుడు గుర్తిస్తాడు. అక్కడి నుంచి అలా ఇంకా నీరసం ఉండొచ్చు, ఇంకా భారం ఉండొచ్చు. కానీ ఇది ఎప్పటి నుంచి పెరిగి పెద్ద అయింది అంటే, అది గత 2 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. కానీ సటన్ టైంలో అది బయటపడింది. మనలో కూడా పాపం ఉంది. మన పాపం మనం పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ ఒక దినం దేవుని యొక్క వాక్యం దాన్ని వెలికి తీసింది. మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తే రోగం బయటపడ్డట్టు, దేవుని వాక్యం వినగానే లోపల ఉన్న పాపం బయటకు వస్తుంది. దేవుని వాక్యం వినేదాకా అది లోపలే దాగుంటుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే వింటామో ఆ పాపం తన్నుకొని బయటకు వస్తుంది. అది ఎప్పుడైతే బయటపడిందో, అది ఎప్పుడైతే మానవుడు గుర్తిస్తాడో, ఇక దాన్ని మోయలేడు. అవునండి, ఇక దాన్ని మోయలేడు. దేవుని వాక్యం మన యొక్క పాపాన్ని వెలికి తీస్తుంది. అవును, అది ఇక నాకొద్దు, దాన్ని నేను మోయలేను అనే పరిస్థితుల్లోకి మానవుడు వస్తాడు. ఒక మాట చెప్పాలంటే, మనం మజ్జిగ చిలుకుతాం. మజ్జిగ చిలికేటప్పుడు కొంతసేపటికి వెన్నపూస పడుతుంది. అయితే ఆ పడిన వెన్నపూస అప్పటిదాకా ఎక్కడుంది? చిలకకు ముందు ఆ మజ్జిగలోనే ఉంది. ఎప్పుడైతే చిలకరించబడిందో ఆ వెన్న బయటకు వస్తుంది. దాన్ని మనం ఉండ చేసి మళ్ళీ అదే మజ్జిగలో వేస్తే ఆ మజ్జిగలోకి అది కలిసిపోదు, కరగదు, తీసుకోదు. ఇక ఆ మజ్జిగ చిలకరించడం ద్వారా అది బయటపడింది. అది లేదని చెప్తామా? ఉంది. దాన్ని చిలకరించడం ద్వారా అది బయటకు వచ్చింది. ప్రియులారా, గమనించండి, మనలో పాపం లేదని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం దగ్గరకు రా, దేవుని వాక్యాన్ని విను, చదువు. నువ్వు చిలకరించబడతావు. నీ హృదయంలో ఉన్న పాపం బయటికి తన్నుకొని వస్తుంది. ప్రియులారా, గమనించండి, ఎప్పుడైతే నీ పాపం బయటపడుతుందో, ఇక నాకు వద్దయ్యా ఈ పాపం, పశ్చాత్తాపడతాడా మనిషి. నేను మళ్ళీ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, పాపాన్ని నువ్వు గుర్తించలేవు, పాపాన్ని నువ్వు వెలుపలకి తీసుకొని రాలేవు. పాపాన్ని వాక్యం బయటికి తెస్తుంది. అట్టి వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన వాక్యం మనకు అందించి మన పాపములు మనకు
చూపించడం మట్టుకే కాకుండా ఆ పాపలను తీసివేయడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చి పాపిని అన్నవాడిని తన దగ్గరకు పిలిచి పరిశుద్ధపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ దేవుని వాక్యం దగ్గరకు రాకుండా నీ పాపం బయటపడటం జరగదు. కాబట్టి అందరం పాపులమే, కానీ ఎవరు పాపిని అని ఒప్పుకుంటారంటే వాక్యం దగ్గరకు వచ్చి దేవుని యొక్క మాటలు విని సంధించబడిన వ్యక్తి పాపిని అని గుర్తిస్తాడు. కాబట్టి ఇంతకుముందు కూడా నేను ఇలాంటి ఒక చిన్న మాట చెప్పాను. మనం చాలాసార్లు మన మీద మనకు నమ్మకం ఉంటుంది, కాబట్టి మన మీద మనకి ఒక అభిప్రాయం ఉంటుంది, మనం నమ్ముకుంటాం. మన ముఖం చూడనంత వరకు మనం చాలా బాగుంటాం అనుకుంటాం. మన ముఖాన్ని మనం మీద చూసుకోలేం, కానీ ఒక అద్దం తీసుకొచ్చి మనం ఎట్లాంటి వికారులంగా ఉన్నామో, లేకపోతే ఒక వికారమైన వ్యక్తి వద్దకి అద్దం తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి తన్ను తాను చూసుకొని, అయ్యో నేను ఇంత నీచంగా ఉన్నానా, ఇప్పటివరకు నేను చాలా బాగున్నాను అనుకున్నాను, కానీ ఈ అద్దం ఏం చేసింది, నా ముఖాన్ని బయటపెట్టింది. వాక్యం ఏం చేసింది, నా హృదయాన్ని బయటపెట్టింది. ప్రియులారా, దేవుని యొద్దకు రావాలి. మన పాపాలు బయటపడకుండా ఉండాలి అని చాలామంది ఆ వెలుగునందుకు రారు అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఎవరైతే వెలుగునందుకు వస్తారో వారి అసలు విషయం బయటపడుతుంది. కాబట్టి వెలుగు స్పష్టం చేస్తుంది, సత్యం మనకి విషయాన్ని తెలియజేస్తుంది. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నేను పాపిని కాదు, నేను చాలా నీతిమంతుని అనుకున్న వ్యక్తులను దేవుడు తన వాక్యం చేత వాళ్ళ స్థితిని చూపించి తన చెంతకు పిలవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారి యొక్క పని ఈ లోకంలో పాపాన్ని చూపించడం వరకే కాదు, పాపాన్ని తాను మోస్తానికి, మనందరి పాపములు ఆయన మోయడానికి ఈ లోకానికి వచ్చారు. కేవలం నీ పాపం చూపించి ఆయన పక్కకి వెళ్ళిన వాడు కాదైనా, మనందరి పాపములను సిలువ మీద మోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు వారి గురించి యోహాను సువార్త 1:29 బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన గురించి ఈ మాట చెప్పారు. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరైనా? యేసయ్య తన యొద్దకు రావడం చూచి ఆయన అన్నాడంట, అవునండి, యేసు ప్రభువు వారు మన పాప భారమును ఆయన తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన పాపమును చూపించడం వరకే ఆగలేదండి. ఆయన మన పాపములను మోసుకొని ఆ పాపములను తన శరీరం మందు తీసుకువెళ్ళి ఆ పాపములకు తన శరీరం మందు శిక్ష విధించి ఆ పాపములను తన శరీరం మందు మోసి వాడికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. మనందరి పాపములు ఆయన మీద పంపబడ్డాయి. ఇటు కార్యం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అండి, 6వ వచనం. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవన తొలగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి యేసు ప్రభువు వారి మీద మనందరి దోషములు ఏం చేయబడ్డాయి? మోపబడ్డాయి యేసు ప్రభువు వారి మీద. కాబట్టి ఆయన మోసుకొని వెళ్ళాడు సిలువ మీదకి. కాబట్టి యేసు ప్రభువు వారు దెబ్బలు తిన్నది మన దోషముల కోసం, ఆయన ఏమీ పాపం చేయలేదు. యేసు ప్రభువు వారి దేహంలో మన పాపములు మోసుకొని వెళ్ళి ఆ పాపములకు శిక్ష విధించబడింది ఆయన దేహం మందు. ఆయన దేహం మీద కాని రక్తం చేత పాపములు శుద్ధి చేయబడ్డాయి. యేసు ప్రభువు వారు రక్తం మనందరి పాపములను కడిగింది.
కాబట్టి యేసు ప్రభు వారి రక్తమే మనందరి దోషములను కడిగింది. ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు, చూడండి ప్రకటన గ్రంథం 1:6 చదువుతున్నాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క రక్తం మనందరి పాపములను కడిగింది. నేను ఇప్పుడే పాట పాడుతూ వచ్చాను, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు అని. ఈరోజు పాపులను పిలవచ్చి తిని అనే టాపిక్ కాబట్టి ఆ పాట పాడాం. అయితే ఆ పాటలో దేవుడు ఎలా పిలిచాడు అంటే ప్రేమతో పిలిచాడు. అవును, ప్రేమతో యేసే మనల్ని పిలిచాడు. ప్రియుడా, నిన్ను అందుకే దేవుడు పిలిచాడు. ఈ యొక్క మధ్యాహ్నం నిన్ను పిలుస్తున్నాడు. అవును, నీ మీద నీకు నమ్మకం ఉందేమో, నేను మంచివాడినని. పరీక్షలు వచ్చేంత వరకు మనం బాగా చదివే స్టూడెంట్లు అని అనుకుంటాం. పరీక్ష పెడితే మన పరిస్థితి అర్థమైంది. మన మెరిట్ స్టూడెంట్ మా యావరేజా, బిలో యావరేజా, లేకపోతే ఫెయిల్యూర్ పర్సన్స్ మన స్థితి తెలుస్తుంది. పరీక్ష దాకా వచ్చేంత వరకు అందరం మంచి వైస్ స్టూడెంట్స్మే, అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులమే అనుకుంటాం. పరీక్షలు మన స్థితిని తెలియజేసినట్టు ప్రభు మన పరిస్థితిని తెలియజేస్తాడు. దూరంగా ఉండి దేవునికి నేను మంచివాడిని అనిపించుకుంటున్నావా? మంచివాడని ముద్ర వేయాల్సింది మంచివాడు, నీతిమంతుడని ముద్ర వేయాల్సింది నీతిమంతుడు. నీ మనస్సును నమ్ముకోకు, నువ్వు నీతిమంతుడు అని నిన్ను తీర్పు తీర్చాల్సింది నీతిమంతుడైన దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి పాపులను పిలవవచ్చాను, నీతిమంతులను పిలవరాలేదు. పాపులను తన చెంతకు పిలిచి ఆయన పాపి యొక్క పాపమును జ్ఞాపకం చేసి, అవునండి, ఈరోజు మనం ఏదైనా ఒక తప్పు చేయకుండా ఉండాలంటే మన తప్పు మనకు తెలియాలి. చేసిన తప్పు ఇక అప్పుడు మళ్ళీ మనం చేయం. ఎందుకు మనకు పాపం చూపించాడంటే, ఇది బాబు పాపం, ఇది నీలో ఉన్న లోపం, ఇది నీలో ఉన్నటువంటి స్థితి, ఇక మరలా పాపం చేయకు. అవును, మనం దేవుని వాక్యాన్ని చూస్తాం. ఒక చిన్న సందర్భం చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పాప స్త్రీని తీసుకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పలికిన మాటలు చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం అండి, 1వ వచనం నుండి చూస్తాం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొచ్చి పెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధిస్తూ ఇలాగా ఆయన్ని అడిగారు. ఒక పాపపు స్త్రీని, ఒక రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన దగ్గర నిలబెట్టి, ఏం పాపం చేస్తున్నా పట్టబడింది, ఏమి మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడాలి, అయితే నువ్వేం చెప్తావు అని యేసు ప్రభు దగ్గర తెచ్చారు. సరే, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు చెప్పినాడు ఈ మాట, మీలో ఎవరైతే పాపం లేని వారైతే ఉన్నారో వారు మొట్టమొదట మీద రాయి వేయచ్చు అని చెప్పారు. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పినప్పుడు వారు, ఇక్కడ రాయబడింది 9వ వచనం, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యన
నిలవబడి ఉండెను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ పలికిన మాట ఏంటి అంటే, మీలో పాపం లేనివాడు రాయి వేయవచ్చు అని యేసు ప్రభు వారు చెప్పారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. 1 ఫుట్ నోట్స్లో రాసింది, మనస్సాక్షి చేత గద్దించబడిన వారైనా రాసింది. యేసు ప్రభు వారు వంగి నేల మీద రాస్తున్నారు, వారి పాపములను రాస్తున్నారు, లేక వారి స్థితిని రాస్తున్నారు. వారు అక్కడికి వచ్చేది చూసి వారి హృదయాలు గద్దించబడి రాళ్ళు అక్కడ వేసి వెళ్ళిపోయారు. కాబట్టి పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు చంపడానికి ఎంతమంది వచ్చారండి? పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు వచ్చారు, అన్ని రకాల కేటగిరీ కలిగిన మనుషులు అక్కడికి వచ్చారు. చూడండి, పాపం ఎవరిలో ఉంది? చిన్నవారిలో కూడా ఉంటుందా? ఉంది కాబట్టే కదా చిన్నవారు కూడా అక్కడి నుంచి వెళ్ళారు. చిన్నవారిలో కూడా పాపం వాళ్ళకి కనిపించింది. అవును, పుట్టుకతోటే మనం పాపులం, జన్మతః మనం కర్మతః మనం పాపులమై ఉన్నాం. కాబట్టి ఆ చిన్నవారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనం అనుకుంటే చిన్నవారిలో పాపం ఉండదు కదా, వారన ఉండాల్సిందే కదా అని. యేసుప్రభు వారు ఏం రాశారో మనకైతే తెలీదు. అయితే వాళ్ళు చూడండి, ఆ స్త్రీని తీసుకొచ్చారు. పాపం ఇద్దరు కలిసి చేస్తారు. స్త్రీ చేస్తుంది, స్త్రీతో పాటు పురుషుడు కూడా ఉండాలి కదా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు ఆయన్ని ఎందుకు వదిలేశారు? కాబట్టి ఆ పురుషుని కూడా తీసుకొని రావాల్సింది కదా. కాబట్టి ఆయన్ని వదిలేశారు వాళ్ళు, ఆయన తీసుకురాలేదు, ఈవెన్ మాత్రం తీసుకొచ్చారు శోధించడానికి. అయితే గొప్ప విషయం ఏంటంటే, కిందకు వచ్చిన తర్వాత యేసయ్య తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెతో అన్నాడు, అమ్మా అని పిలిచాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు పిలిచిన పిలుపుని గురించి మనం చూస్తాం. యేసుప్రభు వారు అమ్మా అని పిలిచాడు. ఆమెకి ఏమనిపించిందో, యేసుప్రభు వారు ఒక్క మాటతోటి ఆమె పాపాన్ని బయటికి తీశారు. ఆమెలో ఉన్న స్త్రీని, ఆమెలో ఉన్న ఆడ మనిషిని, లేక ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీతత్వాన్ని ప్రజలు చూశారు. అందరిని ఆమెను అదే దృష్టితో చూశారు. కానీ యేసుప్రభు వారు ఆమెలో అమ్మను చూశారు, యేసుప్రభు వారు ఆమెలో ఉన్న తల్లిని చూశారు. అవునండి, యేసుప్రభు వారి మాటలు ఎంతో మధురమైనవి, యేసుప్రభు వారి యొక్క మాటలు ఎంతో పవిత్రమైనవి. యేసుప్రభు వారి మాటలే మన పాపాన్ని వెలుపలికి తెస్తాయి. ఆయన ఆదరించే మాటలు, పాపం వెలుగుదీసే మాటలు. ఆమె అనుకుంది, ఏమనుకుని ఉంటుందంటే, ఇప్పటి వరకు నాలో ఉన్న అమ్మ గుణాన్ని, నాలో ఉన్నటువంటి తల్లి గుణాన్ని నేను మర్చిపోయి, నాలో ఉన్న స్త్రీని నేను గమనిస్తూ వచ్చాను. కానీ యేసుప్రభు వారు నాలో తల్లిని చూపించారు, నాలో తల్లిని మేల్కొల్పారు. ఆయన, నేను తల్లిలాగా అందరికి ఉండాలి, ఆడ వ్యక్తిలాగా, ఆడ మనిషిలాగా, స్త్రీలాగా కాదు, నేను అనేకులకు తల్లిగా జీవించాలి. నేను పాపంలో జీవిస్తున్నాను. యేసుప్రభు వారి యొక్క మాట ఆమె మనస్సును విరగదీసింది. యేసుప్రభు వారి యొక్క మాట ఆమె మనస్సుని మార్చేసింది. అమ్మ అనే పదం ఆమె పాపాన్ని బయటికి తెచ్చింది. పాపులను పిలవవచ్చితిని యేసుప్రభు చెప్పారు. ఆమె పశ్చాత్తపడుతూ ఉందండి, భారంతో నించుని ఉంది, తలదించుకొని ఉంటుంది, అవమాన భారం అది. అవును, ఆమెకి ఇక పాపం మీద ఇక మనసు పోయింది. ఆయన అమ్మా అని పిలవగానే. అవును, ఆయన మాటలు మనల్ని పవిత్రులుగా చేస్తాయండి. యోహాను సువార్త 15:3 ప్రకారం ఆయన మాట మనల్ని పరిశుద్ధపరుస్తుందండి. ఒక్క మారు ఆయన మాట్లాడితే, ఆయన చల్లని మాట, ఆయన మృదువైన మాట, ఆయన పరిశుద్ధమైన మాట, ఆయన ఆదరించే మాట మనల్ని మార్చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. యేసుప్రభు వారి మాట ఆమె స్థితిని మార్చేసింది. యేసుప్రభు వారు అన్నారు ఇక ఆమెతో, ఇక వెళ్ళి పాపము
చేయకు. అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎందులో ఉన్నావు? పాపములోనే ఉన్నావు. ఇక వెళ్ళి నువ్వేం చేయకు, పాపము చేయకు. కాబట్టి ఆమె జీవితాన్ని మార్చింది ఒక్క పదం. ఎంత చక్కని మాట అండి, అమ్మా. ఏమండి, వ్యభిచారం చేసే స్త్రీని యేసుప్రభు వారు అమ్మ అని పిలిచాడే. సహజంగా నీచమైన స్థితిలో ఉన్న స్త్రీని చూసి ఎవరైనా అమ్మ అని పిలుస్తారా లోకంలో? ఈయన ఆమెను అమ్మ అని పిలిచేది అనుకుంటాం. ఆమె ఏదో పాపి ఏంటి వాళ్ళతో మనకు అనుకుంటాం. అసలు అమ్మ అనే మాట తన తల్లి అని పిలుస్తున్నాడు ఏంటి ఆయన? తల్లి స్థానం ఇచ్చాడేంటి ఆయన? అవును, ఆమె వ్యభిచార స్థానంలో నుండి ఆమెని తల్లి స్థానంలోకి మార్చాడు. పాపపు స్థానంలో నుండి పరిశుద్ధమైన స్థలంలోకి ఆమెను తెచ్చాడు. మరణించాల్సిన స్థానంలో నుండి జీవము కలిగిన స్థితిలోకి తెచ్చాడు. లేకపోతే వాళ్ళు రాళ్ళతో చంపేసేవాళ్ళు. అవమానకరమైన పరిస్థితుల్లో నుండి ఘనమైన స్థితిలోనికి తెచ్చాడు. నిన్ను అందుకే దేవుడు పిలుస్తున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పాపము చేత కృంగిపోయి ఉన్న నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. నాకెవరు లేరు, నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితం వ్యర్థమైపోయింది, ఇంక నా బ్రతికెందుకు, చచ్చిపోదాం అనుకుంటే లేదు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అవమాన భారంతో బతుకుతుంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు కృంగిపోయి నీ జీవితంలో పాపపు ఊబిలో కూరుకొని పోయి, అప్పుల ఊబిలో కూరుకొని పోయి, ఇంకా నీ జీవితంలో మరి ఇక నెమ్మది లేని స్థితిలో ఉండగా ప్రభు నీ పాపం తీసివేసి నీకు నెమ్మది ఇచ్చి నీ జీవితాన్ని, స్థితిని మార్చడానికి ఆయన పిలుస్తున్నాడు. అవునండి, ఈ లోకంలో మనల్ని చాలామంది పిలుస్తారు. దేనికి పిలుస్తారండి ఈ లోకంలో? ఈ లోకంలో అనేక సార్లు మన జీవితంలో మనల్ని ఏదైనా వాళ్ళకి అవసరాలు ఉంటే పిలుస్తారు, పనులు ఉంటే పిలుస్తారు, ఫంక్షన్లు ఉంటే పిలుస్తారు. నిజమే. కానీ ఇలాగ ఎవరు పిలవరు. నీ పాపం తీసివేస్తాను రమ్మని ఎవరు పిలవరు. అవును, యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు. నీ పాపం తీసివేస్తాను పిలుస్తున్నాడు. ఇక వెళ్ళి పాపం చేయకు. ఆమెకు ఎంత శక్తి యేసు ప్రభు ఇచ్చాడంటే ఇక పాపము చేయలేనటువంటి గొప్ప స్థితి ఆమెకి ఇచ్చాడు. అవును, కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య వద్దకు రాకపోతే నీ పాపం తెలియదు. యేసయ్య వద్దకు రాకపోతే నీ పాపమునకు విమోచన రాదు, నీ స్థితి మారదు. కుల మత భేదం లేకుండా, స్థాన భేదం లేకుండా, నువ్వెవరైనా ఎట్టి స్థితి, నీ వెనకటి చరిత్ర ఏదైనా నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు నిన్ను పిలిచేటప్పుడు ప్రేమతో పిలుస్తాడు. యేసు ప్రభు నీ లోపాన్ని చెప్పేటప్పుడు ప్రేమతో చెప్తాడు. అవును, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మన పాపములను తీసివేయడం కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన తన యుద్ధకు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన అన్నాడు, నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. యేసు ప్రభు వారే సెలవిచ్చారు ఈ మాట. కాబట్టి ఎలాగైనా మనం పిలుస్తున్నాడు? ఇదిగో ఈ వాక్యం ద్వారా పిలుస్తున్నాడు, ఈ సువార్త ద్వారా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ చెప్పబడింది. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరిలాగ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. ఎలా పిలుస్తున్నాడు దేవుడు? ఇదిగో దేవుని వాక్యం ద్వారా. ఏమంటే పిలుస్తుంది నేను కాదు, ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు నేను పిలుస్తున్నాడు. నేను కేవలం మనిషిని. నా ద్వారా నిన్ను దేవుడు తన యొద్దకు మిమ్మల్ని ఆకర్షించాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆయన మా నోటిని ఉపయోగించుకుంటున్నాడు అంతే. కానీ వాక్యం అయింది, ఆయన క్రయం చెల్లించారు, ఆయన ప్రాణం పెట్టారు, ఆయన తిరిగి లేచారు. ఆయనకు ప్రతినిధులమే ఈ లోకంలో మేము.
పిలుస్తుంది మేం కాదు, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన ఎద్దుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యం ద్వారా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కృంగిపోయి భారంతో జీవితంలో ఉంటే నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. అయితే యేసు ప్రభు పిలిచి ఏమి ఇస్తాడు నీకు? నేను కొన్ని రెఫరెన్స్లు మీకు జ్ఞాపకం చేస్తాను. వీటన్నిటి గురించి వివరించడానికి ప్రస్తుతం అయితే సమయం సరిపోదు. ఆయన దగ్గరకు వస్తే నీకేమిస్తాడు అనేది మాత్రమే నేను మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్పి ఆయన పిలుపు ఎలాంటిదో చెప్పి ముగిస్తాను. కాబట్టి ఆయన ఎద్దుకు వస్తే ప్రభు నీకేం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఆయన సహవాసము ఇస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ కొరింథీ అండి 1వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ రాసినట్టు ఏంటంటే మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. దేని పిలిచాడు యేసు ప్రభువారు? ఆయన యొక్క కుమారుని యొక్క సహవాసానికి ఆయన మనలను పిలిచారు. తర్వాత అంటే ఆయన దగ్గరకు వస్తే మనకేమిస్తారు? దేవునితో సహవాసం వస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడపని చెడుపుతుంది. అయితే దేవునితో సాంగత్యం, దేవునితో సహవాసం మనకి మంచిది మన జీవితంలో. కాబట్టి సమాధానం ఇస్తుంది ఆ సహవాసం. తర్వాత 1వ తెస్సలోనికీ 1వ అధ్యాయం, తెస్సలోనికీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ మనం చదువుతాము 1వ తెస్సలోనికీ 1వ అధ్యాయం సరే అండి. 1వ తెస్సలోనికీ 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచెను. దేనికి పిలిచాడు? దేవుడు పరిశుద్ధులుగా చేయడానికి పిలిచాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధుడుగా తీర్చబడతావు. ఆయన దగ్గరకు వస్తే పరిశుద్ధులుగా చేయబడతావు. ఆయన రక్తం ద్వారా కడగబడతాం. ఆయన అందులో విశ్వాసం ద్వారా మనం కడగబడతాం. కాబట్టి రోమా 1వ అధ్యాయంలో కూడా ఇదే మాట చెప్పబడింది. 1-7 కలిసి ఉంటాయి. 3వ లైన్లో నుంచి చదువుతున్నాను. పౌలు రోమాల్లో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. దేనికి దేవుడు మనల్ని పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా చేపడతాం ఆయన పిలుపుని వింటే, ఆయన దగ్గరకు వస్తే. తర్వాత 3వ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఐదవ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. లిబర్టీ. మనకు దేవుడు స్వతంత్రతనివ్వడానికి పిలిచాడు. అవును, బంధించబడిన వారిని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. ముందు రోజుల్లో ఈ వచనాల గురించి కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు కేవలం మాత్రం రెఫరెన్స్లే చూపిస్తూ ఉన్నాం. తర్వాత 1 కొరింథీ 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 7వ అధ్యాయం అండి 15వ వచనం చివరిలో రాసుంటుంది. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఆ వచనం చివరిలో 1 కొరింథీ 7:15. సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. కాబట్టి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మరి ఇంకో మాట చూస్తాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
ఉంటాయి. తన మహిమను బట్టి గుణాతిశయను బట్టి మనం పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం ఆయన దైవశక్తి జీవమునకు భక్తి కావలసినవని మనకు దయచేస్తున్నందున ఏంటది ఏంటంటే ఆయన పిలిచాడు. ఆయన అనుభవ జ్ఞానం మూలంగా మనకి దైవ భక్తికి ఈ లోకంలో జీవమునకి కావలసినవన్నీ ఇవ్వడానికి ఆయన మనల్ని పిలిచాడు. తర్వాత 2 తెస్సలోనికీ 2వ అధ్యాయం అండి 14వ వచనం. తెస్సలోనికీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ తెస్సలోనికీలకు రాసినటువంటి 1వ తెస్సలోనికీ 2వ అధ్యాయం 11, 12 వచనాలు. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని దేనికి పిలిచాడు? ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు దేవుడు మనలను పిలిచాడు. ఆయన దగ్గరకు వస్తే ఏమిస్తాడు? ఆయన రాజ్యమును మనకు ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకనే దేవుడు మనల్ని పిలిచేవాడై ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట చూస్తాం. తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడం నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి నిత్య జీవం కొరకై దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అలాగా సమాధానంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. సమాధానం ఇవ్వడానికి, స్వతంత్రులుగా చేయడానికి దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. తర్వాత ఇక్కడ రాయబడింది, నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు మనలను పిలిచున్నాడు. ఆయన పిలుపుని విని కనుక మనం ఆయన దగ్గరకు వచ్చిన వారమైతే జీవమునకు దైవ భక్తి కావలసినవని ఆయన ఇవ్వడానికి మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. అవును. కాబట్టి పిలుస్తున్న ఆయన ఎవరు అంటే ప్రభు అయిన దేవుడు. ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. తర్వాత మనం చూస్తాం, ఆయన ఆత్మ ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. ఆత్మ ఏం చెప్తున్నాడు? పెండ్లి కుమార్తెయు రమ్ము. మనల్ని ఆహ్వానిస్తుంది పరిశుద్ధ ఆత్మ. యేసయ్య ఆహ్వానించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో పాపులైన వారందరినీ ఆయన పిలుస్తున్నాడు. మనల్ని పిలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన పిలిచిన పిలుపు తక్కువ అంచనా వేయొద్దు. ఆయన ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చెప్పబడింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపు. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని పిలిచాడండి? పరలోక సంబంధమైన పిలుపు. తర్వాత వాక్యంలో మనం చూస్తాం, 1 తిమోతి 1వ అధ్యాయం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం మధ్యలో చివరిలో ఉంటుంది. మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఏంటి ఆయన పిలుపు? ఆయన పిలుపు పరిశుద్ధమైంది. ఆయన పిలుపు పరలోక సంబంధమైంది. తర్వాత ఇంకో మాట చదువుతాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చెప్పబడింది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. దేవుని పిలుపు ఉన్నతమైనది. అంటే దేవుని పిలుపు ఉన్నతమైనది. తర్వాత ఇంకో మాట చూస్తాం, దేవుని యొక్క పిలుపు ఎలాంటిది?
కృపతో ఆయన మనలను పిలిచాడు. ఆయన కృపతో పిలిచాడు. తిమోతి 1:15 పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది. 2 తిమోతి 1:9. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఆయన మనలను పిలిచారు. 1 ఉన్నతమైన పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచారు. 2 పరిశుద్ధమైన పిలుపుతో పిలిచారు. తర్వాత ఉన్నతమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. తర్వాత రోమాపత్రికలో పశ్చాత్తాపడని పిలుపుతో ఆయన మనలను పిలుచున్నారు. 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 29వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం అండి, 29వ వచనం. ఏలనగా దేవుడు తన కృపా వరముల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాప పడడు. కాబట్టి దేవుడు తన వరముల విషయంలో పశ్చాత్తాపడేవాడు కాదు. తర్వాత గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కృపచేత నన్ను పిలిచి, 15వ వచనం చివరిలో ఎలా పిలిచాడు ఆయన అంటే, ఆయన పిలుపు కృపతో కూడింది. కాబట్టి ఆయన పిలుపుని తక్కువ అంచనా వేయడానికి ఈ కొద్ది రెఫరెన్సులు చూపించాము. కాబట్టి ఆయన పరలోకం నుండి నిన్ను పిలుస్తున్నప్పుడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నప్పుడు, ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నప్పుడు, కృపచేత పిలుస్తున్నప్పుడు, కాబట్టి పశ్చాత్తాపడ్డంట ఆయన పిలుపు విషయంలో. నాకు ఎందుకు పిలిచాను ఈ వ్యక్తిని, అరే ఇతను పిలవకుండా ఉంటే బాగుండేది అని అనుకునేవాడు కాదంట ఆయన. కాబట్టి పశ్చాత్తాపడ్డు మన పిలుపు విషయంలో. అలాంటి మంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన తన చెంతకు నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎద్దుకు వస్తే నీకేమిస్తాడో ఇందాక జ్ఞాపకం చేస్తూ వచ్చాం. పరిశుద్ధత, సమాధానం, స్వాతంత్రతను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్యంని ఇస్తాడు, ఆయన మహిమని ఇస్తాడు. ఆయన నిత్య జీవన కొరకే దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాట విని, ప్రభునందు విశ్వాసం ఉంచి నీ జీవితంలో పరిశుద్ధమైన వ్యక్తిగా తీర్చబడాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి నువ్వు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా తీర్చబడకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం, అదే నిత్యమైన అగ్నిగుండం. ఇటు స్థితి నుంచి నేను తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన ప్రేమతో మన కొరకు సెలవులో ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచున్నాడు. నేడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నా పాపలను క్షమించిన ఆయన, నన్ను నీతిమంతునిగా వచ్చి, నన్ను పరిశుద్ధినిగా వచ్చి, నీ రక్తం చేత నన్ను కడుగు అని నువ్వు అడుగు. ప్రభు నిన్ను ఖచ్చితంగా పరిశుద్ధినిగా, నీ నీతిమంతునిగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకో. యేసు నామంలో అయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను మన్నించు, నా పాపలను కడుగు, నా పాపలు నాకు చూపించు, నా పాపలు నాకు చూపించు. చాలా ముఖ్యమైన మాట అండి ఇది. నీ పాపలు నీకు కనపడాలి, చూపించాలంటే నువ్వు ప్రభు దగ్గర రావాలి, వాక్యం దగ్గర రావాలి. చాలామంది సంఘాల్లో మన పాపాలు మనకెందుకు కనపడలేదంటే దేవుడితో వ్యక్తిగతంగా ఆయనతో సహవాసాన్ని మనం వాక్యంలో కలుసుకోవట్లేదు. అందుకనే మన దోషాలు మనకు కనపడకుండా మనం అలాగ నెట్టుకు వెళ్తున్నాం జీవితాన్ని సరి చేసుకుంటేనే. కాబట్టి మన హృదయం మనకు చూపించాలి. ప్రభు అడగండి, ప్రభు చూపిస్తాడు. అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగింతండి, మానవ హద్దుబాటులో కొద్ది మాటలు నేను మీ బిడ్డలతో పంచుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ భూమి మీదకి మీరు ఎందుకు వచ్చారనే దానికి 4వ మాటగా ఈరోజు మీరు సెలవిచ్చిన మాట, పాపులను పిలవచ్చితనే అన్నారు. గడిచిన 3 మాటల్లో ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను, జీవమునిచ్చుటకు వచ్చి ఉన్నాను
అనేకులకు ప్రతిగా విమోచన క్రయంగా ప్రాణమిచ్చుటకు వచ్చి ఉన్నాను. ఈరోజు 4వ మాట, మరి మీరు సెలవిచ్చారు, పాపులను పిలవచ్చుతని అని. మీరు మమ్మల్ని పిలిచారు, నీతిగా తీర్చారు. ఈ మాటలు ఎందరైతే వింటూ వచ్చారో, మరి ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని ఫేస్బుక్, యూట్యూబ్లో ఇలాగ నీ బిడ్డలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్న అట్టి వారిని నీతిగా తీర్చండి. నేను ఈ రాజ్య వారసులుగా తీర్చిదిద్దామని వేడుకుంటూ మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలమైన రాడు ప్రతి సంవత్సరాల పరిశుద్ధులకు, అలాగా ఈ లైవ్లో ఈ యొక్క ఆన్లైన్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు తోడే సదాకాలం నడిపించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, మీకు ముందున్న 3 గాస్పుల్ మీటింగ్స్ విషయం డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను లింక్స్ ఇస్తాను, వాటిలో మీరు చూడవచ్చు. ఇంకా మిగతా వర్షిప్ మీటింగ్స్ కానీ, ప్రేయర్ మీటింగ్స్, బైబిల్ స్టడీస్, సిస్టర్స్ మీటింగ్స్ కూడా గెర్జిమ్ ప్రేయర్ హౌస్ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి గమనించండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా బెల్ ఐకాన్ని టచ్ చేయడం ద్వారా మీకు ఇవన్నీ కూడా మీకు ఎప్పుడో అప్పుడు వీడియోస్ మీకు అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి. మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు, అనేకులకు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మేలు పొందొచ్చు. కాబట్టి మాటలను ప్రభు దీవించును గాక. యూట్యూబ్ లైవ్ లేకపోవడానికి కారణం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని ఇవ్వలేదు. మీకు చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ మీరు టచ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.